Good evening everyone. So welcome back to our session. So right now today in this session we are going to discuss about DSC and CTET psychology concept, that is about the stages of socialization. So already మనం ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్స్లో సోషలైజేషన్ అనే ఒక టాపిక్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సోషలైజేషన్ అంటే ఏంటి, అలాగే టైప్స్ ఆఫ్ సోషలైజేషన్ అంటే ఏంటి, అలాగే ఏ ఫ్యాక్టర్స్ సోషలైజేషన్కి హెల్ప్ చేస్తాయి, అలాగే ఏ ఏజెంట్స్ సోషలైజేషన్కి హెల్ప్ చేస్తాయి, అలాగే ప్లే యొక్క ఇంపార్టెన్స్ కాన్సెప్ట్ ఏంటి, అసలు ప్లే యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సోషలైజేషన్లో, అలాగే అందులో వచ్చినటువంటి డిఫరెంట్ థీరీస్ ఆఫ్ సోషలైజేషన్ అంటే ఎవరెవరు ఏ థీరీస్ చెప్పారు, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. బట్ ఈరోజు చెప్పబోయే టాపిక్ అత్యంత విలువైన టాపిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కూడా. So the topic which we are going to discuss right now today in this session is about the different stages of socialization. అంటే సోషలైజేషన్లో డిఫరెంట్ స్టేజెస్ అంటే మనం దశలు వారీగా జరుగుతుందని చెప్తాం. అలాగా అసలు ఆ దశలు ఎన్ని ఉన్నాయి, ఆ స్టేజెస్ ఏంటి అన్నది ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు సే ద టాపిక్ నేమ్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రైట్ నౌ ఈజ్ అబౌట్ ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ సోషలైజేషన్. అయితే ముందుగా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఈ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ సోషలైజేషన్కి మరొక పేరు కూడా ఉంది. ఆ మరొక పేరు ఏంటంటే సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ అని కూడా అంటారు. కంగారు పడద్దండి. సో ఏమంటాం, సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ అంటే సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ అనొచ్చు, లేదా స్టేజెస్ ఆఫ్ సోషలైజేషన్ అని కూడా అనొచ్చు అనమాట. అయితే ఈ సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ అని ఎవరు ప్రపోజ్ చేశారంటే ఎరిక్ ఎరిక్సన్. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ పేరు అండి. ఓకే, అతని పేరేంటి, ఎరిక్ ఎరిక్సన్ అనే ఒక సైకాలజిస్టు ఈ స్టేజెస్ ఆఫ్ సోషలైజేషన్కి మరొక పేరు పెట్టారనమాట. ఆ పేరు ఏంటంటే సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ అని కూడా అంటారు. మళ్ళీ చెప్తున్నానండి, ఏం పేరు అది, సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ అని అనొచ్చు, లేదా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ సోషలైజేషన్ అని కూడా అనొచ్చు అనమాట. అయితే ఈ పేరు ఎవరు ప్రతిపాదించారు అంటే ఎరిక్ ఎరిక్సన్ అనే ఒక సైకాలజిస్టు ఈ సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ సోషలైజేషన్ అసలు ఏంటి, అసలు ఈ ఎరిక్ ఎరిక్సన్ ఈ డిఫరెంట్ స్టేజెస్ గురించి ఏమని చెప్పాడు అంటే, ఈ ఎరిక్ ఎరిక్సన్ అనే ఒక సైకాలజిస్టు తను డెవలప్ చేసినటువంటి సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీలో ఈ డిఫరెంట్ 8 స్టేజెస్ గురించి ఏం చెప్పారంటే, ఫస్ట్గా మనం తెలుసుకోవాల్సింది ఎన్ని స్టేజెస్లో చెప్పారు అంటే, ఒక హ్యూమన్ డెవలప్మెంట్ అంటే మానవ అభివృద్ధి అంటాం దాన్ని. అంటే ఒక హ్యూమన్ డెవలప్మెంట్ అన్నది అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు. ఎందుకు, ఆల్రెడీ మనం సోషలైజేషన్ టాపిక్లో ఆల్రెడీ చెప్పుకున్నాం. సోషలైజేషన్ అన్నది పుట్టిన దగ్గర నుంచి మనిషి చనిపోయే వరకు కూడా నిరభ్యంతరంగా కంటిన్యూగా లైఫ్ లాంగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని బర్త్ టు డెత్ కాన్సెప్ట్ అంటారు. అంటే పుట్టిన దగ్గర నుంచి మనిషి చనిపోయే చివరి దశ వరకు కూడా అది లైఫ్ లాంగ్ ఈ సోషలైజేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది 8 డిఫరెంట్ స్టేజెస్లో జరుగుతుంది అని చెప్పాడు అనమాట. అంటే ఫస్ట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి, 8 స్టేజెస్ ఉన్నాయి, అంటే 8 దశలు ఉన్నాయి. అంటే 8 దశల్లో కూడా మానవుడు ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధంగా తెలుసుకుంటాడు. తను పుట్టిన దగ్గర నుంచి చనిపోయే స్టేజ్ వరకు కూడా 8 దశల్లో తన యొక్క డెవలప్మెంట్, హ్యూమన్ డెవలప్మెంట్ అనేది ఎదరికి తీసుకురావడం జరుగుతుంది అనమాట. అయితే ఆ 8 స్టేజెస్ ఏంటి అనేది ఫస్ట్ నేను నేమ్స్ అని చెప్తాను. ఆ నేమ్స్ అని చెప్పిన తర్వాత ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఓకే, అంటే ఇక్కడ ఎలా ఉంటుంది, ఫస్ట్ స్టేజ్ పేరు, అంటే ఆ 8 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ పేరు చెప్తాను, ఆ స్టేజ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందో చెప్తాను, ఆ స్టేజ్లో వచ్చే ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటో కూడా తెలుసుకుందాం. అలాగే మొత్తం 8 స్టేజెస్ కూడా స్టేజ్ నేమ్, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఉంటుంది, అలాగే ఆ స్టేజ్లో డెవలప్ అయ్యే ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటి, ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ అనమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ అతను చెప్పినటువంటి 8 డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఏంటంటే, ఫస్ట్ స్టేజ్ మనం ఏమంటామంటే ట్రస్ట్ అండ్ మిస్ట్రస్ట్ అంటాం అనమాట. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ట్రస్ట్ అండ్ మిస్ట్రస్ట్ అంటాం. ఓకే, అంటే ఆ దశలో వాళ్ళకి ట్రస్ట్ అంటే ఏంటి, ఒక నమ్మకం. ఆ నమ్మకం కనుక ఫెయిల్ అయితే అది మిస్ట్రస్ట్కి దారితీస్తుంది అనమాట. అంటే ఫస్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి ట్రస్ట్ అండ్ మిస్ట్రస్ట్. అంటే ట్రస్ట్ అనేది పాజిటివ్ ఇంపాక్ట్, అది ఫెయిల్ అయితే మానవుడు ఎలా మారిపోతాడు, మిస్ట్రస్ట్ అంటే ఎవరిని కూడా నమ్మడానికి కూడా ఇష్టపడ్డాడు అనమాట. అంటే ఫస్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ అనమాట. సెకండ్ వచ్చేటప్పటికి ఆటోనమీ వర్సెస్ షేమ్ అండ్ డౌట్. ఓకే, సెకండ్ స్టేజ్ ఏంటంటే ఆటోనమీ, AUTONOMY, ఆటోనమీ వర్సెస్
షేమ్ అండ్ డౌట్ అంటే ఇక్కడ పాజిటివ్ ఇంపాక్ట్ ఆటోనమీ, నెగిటివ్ ఇంపాక్ట్ షేమ్ ఆర్ డౌట్ అనమాట. అలాగే ఫస్ట్ స్టేజ్ ఏం చెప్పాము, ట్రస్ట్ అండ్ మిస్ట్రస్ట్ అన్నాం. అంటే ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్, అంటే పాజిటివ్ ఇంపాక్ట్ ఏమో ట్రస్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ ఏమో మిస్ట్రస్ట్. అలాగే సెకండ్ స్టేజ్లో ఆటోనమీ అనేది పాజిటివ్ ఇంపాక్ట్, షేమ్ అండ్ డౌట్ అనేది నెగిటివ్ ఇంపాక్ట్, అది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్ అనమాట. ఇనిషియేటివ్ అంటే ఏదైనా ఒక కొత్త విషయాన్ని ఒక పర్పస్ఫుల్గా ఎదరికి తీసుకెళ్ళడానికి స్టార్ట్ చేయడానికి చూస్తారు, దాన్ని మనం ఇనిషియేటివ్ అంటాం. అది కనుక ఫెయిల్ అయితే వాళ్ళలో ఇంకెదరికి వచ్చి ఏది కూడా చేయలేరు అనమాట, అది గిల్ట్ ఫీలింగ్ అంటాం. అంటే ఇక్కడ ఇనిషియేటివ్ అనేది పాజిటివ్ ఇంపాక్ట్, గిల్ట్ అన్నది నెగిటివ్ ఇంపాక్ట్ అనమాట. అంటే ప్రతి స్టేజ్లో కూడా ఒక పాజిటివ్ ఉంటుంది, ఒక నెగిటివ్ ఉంటుంది. ఇప్పటికీ 3 స్టేజెస్ చెప్పాను. ఏంటిది, ఫస్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ అనమాట. సెకండ్ స్టేజ్ ఆటోనమీ వర్సెస్ షేమ్ అండ్ డౌట్ అనమాట. థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఇప్పుడు చెప్పుకున్నటువంటిగా ఈ ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్ అనమాట. అంటే ఇక్కడ ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్ అనేది థర్డ్ ఇంపార్టెంట్ అవుతుంది. ఫోర్త్ ఇంపార్టెంట్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ. ఓకే, ఫోర్త్ స్టేజ్ ఏంటండి, ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ. ఇండస్ట్రీ అంటే ఒక రకమైనటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ అనమాట. అంటే ఒక తన యొక్క పీర్ గ్రూప్తో పోటీ పడడం, లేదా అందరికంటే ఒక స్పెషల్గా కొంచెం ముందుకు వచ్చి కాంపిటెన్సీ స్పిరిట్ని ఎగ్జిబిట్ చేస్తే దాన్ని మనం ఇండస్ట్రీ అంటాం. ఆ ఇండస్ట్రీలో కనుక పిల్లల్ని కనుక మనం ఎంకరేజ్ చేయకపోతే వాళ్ళలో ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. అంటే ఇండస్ట్రీ అన్నది ఒక పాజిటివ్ స్పిరిట్, ఇన్ఫీరియారిటీ అనేది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనమాట. అంటే ఇక్కడికి మనం 4 డిఫరెంట్ స్టేజెస్ తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి, ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్, ఆటోనమీ వర్సెస్ షేమ్ అండ్ డౌట్, ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్, ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ. ఇవి ఫస్ట్ 4. నెక్స్ట్ 4 ఏంటి అన్నది ఏంటంటే ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్. ఓకే, ఏంటంటే నెక్స్ట్ స్టేజ్ ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్. అంటే గుర్తింపు, అంటే ఆ దశలో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అని చెప్పి ప్రోత్సాహంతో ఉంటారు. అది కనుక మనం గుర్తించకపోతే వాళ్ళ యొక్క రోల్ వాళ్ళే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అంటే ఇక్కడ ఐడెంటిటీ అన్నది పాజిటివ్ ఇంపాక్ట్, రోల్ కన్ఫ్యూజన్ అనేది నెగిటివ్ ఇంపాక్ట్ అనమాట. అది 5th స్టేజ్ అనమాట. నెక్స్ట్ 6th స్టేజ్కి వచ్చేటప్పటికి ఇంటిమేసీ వర్సెస్ ఐసోలేషన్. ఇంటిమేసీ అంటే నలుగురితో స్నేహపూర్వకంగా లవ్ అండ్ ఎఫెక్షన్తో ఉంటారు. అది కనుక ఫెయిల్ డ్రాప్ అయితే ఇంటిమేసీ కాకుండా ఉంటే అది ఐసోలేషన్, ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు అనమాట. అంటే ఇంటిమేసీ అనేది పాజిటివ్ ఇంపాక్ట్, ఐసోలేషన్ అనేది నెగిటివ్ ఇంపాక్ట్. అది 6th స్టేజ్ అనమాట. 7th స్టేజ్కి వచ్చేటప్పటికి జనరేటివిటీ వర్సెస్ స్టాగ్నిటీ. జనరేటివిటీ అంటే ఏంటి, చివరి దశకు వచ్చేటప్పటికి వాళ్ళు ఇంకా కొంచెం ప్రొడక్టివ్గా ఆలోచిస్తూ ఉంటారు, ఇంకొంచెం కేరింగ్ ఎక్కువ, ఇంకా బాగా చూసుకుందాం అనుకుంటారు. ఆ జనరేటివిటీ అనేది వాళ్ళలో ఉంటుందన్నమాట. అది కనుక నెరవేరకపోతే స్టాగ్నిటీ, వాళ్ళు ఇంకా ఎదరికి ఇంట్రెస్ట్ చూపరు, కేరింగ్ తీసుకోవాలన్నమాట. అది 7th స్టేజ్, జనరేటివిటీ వర్సెస్ స్టాగ్నిటీ. ఇకపోతే లాస్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఇంటిగ్రిటీ వర్సెస్ డిస్పైర్. ఓకే, ఇంటిగ్రిటీ అంటే పుట్టిన దగ్గర నుంచి జరిగినటువంటి ఈవెంట్స్ మొత్తం తన యొక్క లైఫ్ గురించి ఇంటిగ్రేట్ చేసుకుంటారు, అంటే సమీకృతం చేసుకోవడం జరుగుతుంది అనమాట. వాళ్ళు ఏం సాధించారు, ఎంత ప్రేమగా ఉన్నారు, అలాగే వాళ్ళ యొక్క కాంపిటెన్సీ స్పిరిట్స్ ఎలా ఉన్నాయి, ఏమేమి తెలుసుకున్నారు, ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటారు. అంటే రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది అనమాట. వాళ్ళ యొక్క లైఫ్లో వాళ్ళు సాధించింది ఏంటి, వాళ్ళు ఇన్నాళ్ళు బ్రతికుండి వాళ్ళు ఏం సంపాదించుకున్నారు, ఏం సాధించారు, దాని మీద ఒక రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది అనమాట. దాంతోపాటు డిస్పైర్, అది కనుక ఫెయిల్ అయితే, ఇంటిగ్రిటీ కనుక సరిగ్గా సకాలంలో జరగకపోతే అది డిస్పైర్ కింద మిగిలిపోతుంది, హోప్లెస్ కింద. సో ఇవి మొత్తం 8 స్టేజెస్ అనమాట. ఆ 8 స్టేజెస్ ఏంటి అంటే ఇవన్నీ కూడా మనకి సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీలో ఎరిక్ ఎరిక్సన్ అనే ఒక సైకాలజిస్ట్ ప్రపోజ్ చేయడం జరిగింది. ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్, ఆటోనమీ వర్సెస్ షేమ్ అండ్ డౌట్, ఇనిషియేట్ వర్సెస్ గిల్ట్, ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ, అలాగే ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్, అలాగే ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్, జనరేటివిటీ వర్సెస్ స్టాగ్నేషన్ అండ్ ఇంటిగ్రిటీ వర్సెస్ డిస్పైర్. సో ఇవన్నీ కూడా మనకి టోటల్ 8 స్టేజెస్ అనమాట. ఇప్పుడు ఒక్కొక్క స్టేజ్ గురించి ఇన్ డీటెయిల్గా చూస్తే ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, ట్రస్ట్ అండ్ మిస్ట్రస్ట్ అనమాట. ఇది ఎప్పుడూ కూడా పుట్టిన దగ్గర నుంచి 1.5 year అంటే 18 months వరకు. 1.5 year అంటే 1.5 అంటే 18 months అనమాట. అంటే పుట్టిన దగ్గర నుంచి అంటే 0 to 1.5 అంటే బ్రాకెట్లో 18 months అనమాట. అంటే పుట్టిన దగ్గర నుంచి 18 months వరకు ఆ స్టేజ్లో ఉన్నటువంటి పిల్లలు
ట్రస్ట్ అండ్ మిస్ట్రస్ట్కి డెవలప్ చేసుకోవడం చూస్తారు. అంటే ఎవరైతే వాళ్ళు బాగా నమ్ముతారో, ఎవరైతే వాళ్ళ పట్ల కేరింగ్గా ఉంటారో వాళ్ళ మీద ఒక ట్రస్ట్, ఒక నమ్మకం అనేది పెట్టుకుంటారనమాట. అది కనుక ఆ స్టేజ్లో సరిగ్గా నమ్మకం కనుక మనం ఇవ్వలేకపోతే అది మిస్ట్రస్ట్గా ఉండిపోతుంది. అంటే వాళ్ళు ఇంకా వాళ్ళని ఇష్టపడరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, వాళ్ళ యొక్క కేరింగ్ని ఇష్టపడరు. ఇదంతా కూడా మనకి మిస్ట్రస్ట్లోకి వెళ్తుంది. అంటే ఇదంతా ఏ టైంలో జరుగుతుంది? 0 నుంచి 1.5 అంటే ఎంత? 18 months అనమాట. అంటే 0 నుంచి 18 months లోపల పిల్లల్లో డెవలప్ అయ్యే కాన్సెప్ట్ ఏంటంటే ట్రస్ట్ అండ్ మిస్ట్రస్ట్. అంటే ఇక్కడ జరిగే ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటన్నది పిల్లల్లో ఒక హోప్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది మనకి బిట్ పేపర్లో అడుగుతాడు. హోప్ అన్నది 8 డిఫరెంట్ స్టేజెస్లో ఏ స్టేజ్ వరకు జరుగుతుంది అంటే ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ దగ్గర క్రియేట్ అయ్యేదే మనకి హోప్. హోప్ అంటే ఒక చిన్న ఆశ అనమాట. ఎవరైతే కేరింగ్గా ఉంటారో, ఎవరైతే ప్రేమగా ఉంటారో వాళ్ళకి కేరింగ్ అంటే ప్రేమగా చూసే ఎఫెక్షన్ అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు, అలాగే కేరింగ్ అనవచ్చు, వాళ్ళ మీద ఒక ట్రస్ట్ అన్నది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అది కనుక ఓవర్లుక్ అయినా పక్కకు పెట్టినా అది మిస్ట్రస్ట్ కింద ఉండిపోతుంది అనమాట. కాబట్టి అక్కడ హోప్ అనేది క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఏం చెప్పుకున్నాం? ఆటోనమీ వర్సెస్ షేమ్ అండ్ డౌట్ అనమాట. ఆటోనమీ అంటే ఇక్కడ ఈ వర్డ్ ఏంటంటే, ఈ ఆటోనమీ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇండిపెండెంట్గా పిల్లలు ఉండడానికి ట్రై చేస్తారనమాట. ఈ స్టేజ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1.5 దగ్గర నుంచి 3 years వరకు. అంటే ఇందాక 0 to 1.5 అని చెప్పాం. ఇక్కడ దీని కంటిన్యూషన్ 1.5 నుంచి 3 years వరకు అనమాట. ఈ 1.5 దగ్గర నుంచి 3 years మధ్యలో జరిగే కాన్సెప్టే స్టేజే ఆటోనమీ వర్సెస్ షేమ్ అండ్ డౌట్ అనమాట. ఆటోనమీ అంటే పిల్లలు ఏదైనా ఒక ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేస్తారనమాట. ఏదైనా ఒక వస్తువు అడగడం కానీ, తీసుకోవడం కానీ, వాళ్ళ మీద ఆధారపడకుండా టచ్ చేయడం కానీ, ఇవంతా కూడా ఆటోనమీ ఇండిపెండెంట్గా ఉంటారనమాట. అయితే ఈ స్టేజ్లో కూడా వాళ్ళకి వాళ్ళ యొక్క బాడీ మీద కంట్రోలింగ్ దొరుకుతుంది. అంటే అది మీన్ టాయిలెట్ అవ్వచ్చు, వాష్రూమ్ అవ్వచ్చు, అంటే వాళ్ళకి వాళ్ళు కంట్రోల్ చేసుకోగలరు, ఎగ్జిబిట్ చేయగలరు, ట్రై చేస్తారనమాట. అంటే వాళ్ళంతటా వాళ్ళు కొంచెం ఇండిపెండెంట్గా సర్వైవ్ అవ్వడానికి ట్రై చేస్తారు. దాన్నే మనం ఆటోనమీ అంటాం. సో ఇటువంటి ఫీలింగ్స్ అంటే ఇటువంటి సెల్ఫ్ కంట్రోల్ అవ్వచ్చు, లేదా వాష్రూమ్ ఫెసిలిటీస్ వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకోవడం కానీ, లేదా తెలియపరచడం కానీ, ఒక సెల్ఫ్ కంట్రోల్, బాడీ మీద ఒక సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది, ఒక నియంత్రణ అనేది కంట్రోల్ చేసుకోవడం చూసుకుంటారు. అలాగే కొన్ని ఫీలింగ్స్ కూడా ఎగ్జిబిట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇదంతా కూడా ఒక ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేస్తారు. ఈ ఇండిపెండెంట్గా ఉండడాన్ని మనం ఆటోనమీ అంటాం. ఇలాంటి టైంలో కనుక మనం వాళ్ళకి స్వేచ్ఛ ఫీలింగ్ కనుక, ఆటోనమీ కనుక ప్రొవైడ్ చేయలేకపోతే వాళ్ళు ఇంకా వాళ్ళ జీవితంలో షేమ్ అండ్ డౌట్లో ఉండిపోతారు. వాళ్ళు ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేరు, ఫ్రీగా ఉండలేరు, వాళ్ళకి ఏమొచ్చినా కూడా చెప్పుకోలేరు. దాన్నే మనం షేమ్ అండ్ డౌట్ అంటాం అనమాట. ఇది 1.5 దగ్గర నుంచి 3 years వరకు జరిగే ఇంపార్టెంట్ స్టేజ్ ఆటోనమీ వర్సెస్ షేమ్ అండ్ డౌట్. ఈ స్టేజ్లో వాళ్ళకి ఒక సెల్ఫ్ కంట్రోలింగ్ అనేది పిల్లల్లో డెవలప్ అవుతుంది. అంటే వాళ్ళకి వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం, ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేయడం, ఇదంతా కూడా సెకండ్ ఇంపార్టెంట్ స్టేజ్లో జరుగుతుంది. అంటే ఇలా ఉండాలి అని వాళ్ళలో ఒక విల్ పవర్ అనేది డెవలప్ అవుతుంది. అంటే సెకండ్ స్టేజ్లో ఏం డెవలప్ అవుతుంది? ఇంపార్టెంట్ ఈవెంట్ విల్ పవర్ డెవలప్ అవుతుంది. ఫస్ట్ స్టేజ్లో ఏం డెవలప్ అవుతుందని చెప్పాను? హోప్ అనేది డెవలప్ అవుతుందని చెప్పాను. సెకండ్ స్టేజ్లో విల్ పవర్ డెవలప్ అవుతుంది అనమాట. థర్డ్ ఇంపార్టెంట్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఇనిషియేట్ వర్సెస్ గిల్ట్ అనమాట. ఇనిషియేట్ వర్సెస్ గిల్ట్ అంటే ఇది ఎప్పటి నుంచి? 3 years నుంచి 6 years వరకు. అంటే దీన్నే మనం ప్రీ స్కూల్ ఏజ్ అని కూడా అంటాం. ఎందుకంటే అప్పుడే వాళ్ళు స్కూల్లోకి ఎంటర్ అవుతారు. అంటే ఒక పర్పస్తో ఒక ఇనిషియేట్ అంటే ఏదైనా ఒక చిన్న పని యాక్టివ్గా చేయడానికి కానీ, ఒక ఎదరకు రావడం కానీ, ఏదైనా ఒక యాక్టివిటీ టేకప్ చేయడం కానీ, వాళ్ళలో ఒక ఇనిషియేటివ్ అనేది కనబడుతుంది అనమాట. థర్డ్ ఇంపార్టెంట్ స్టేజ్ ఏంటంటే ఇనిషియేటివ్. ఇనిషియేటివ్ అంటే ఏదైనా ఒక యాక్టివిటీని దగ్గరుండి టేకప్ చేసి దాన్ని ఎదరు తీసుకెళ్తాన్ని మనం ఇనిషియేటివ్ అంటాం అనమాట. ఆ ఇనిషియేటివ్ అనేది మనకి 3 years దగ్గర నుంచి 6 years వరకు. అంటే దీన్నే మనం ప్రీ స్కూల్ ఏజ్ అని కూడా అంటాం. ఇందాక దాన్ని ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ అంటాం. ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్లో ఏం డెవలప్ అవుతుంది? ఆటోనమీ వర్సెస్ షేమ్ అండ్ డౌట్ అన్నాం. అంటే 1.5 year దగ్గర నుంచి 3 years వరకు కూడా అది ఎర్లీ చైల్డ్హుడ్. ఇది ప్రీ స్కూల్ ఏజ్ అనమాట. 3 years దగ్గర నుంచి 6 years వరకు. ఇక్కడ డెవలప్ అయ్యే స్టేజ్ ఏంటి? ఇప్పుడే చెప్పుకున్నట్టుగా ఇనిషియేట్ వర్సెస్ గిల్ట్ అనమాట. ఈ ఇనిషియేటివ్ కనుక పిల్లలు మనం డెవలప్ చేయలేకపోతే వాళ్ళు ఇంకా ఎదరికొచ్చి ఏ యాక్టివిటీ కూడా ఇంట్రెస్ట్ చూపరు, బాధ్యత తీసుకోరు, ఎదరికి వెళ్ళరు. ఇదంతా కూడా ఒక గిల్ట్ ఫీలింగ్లో ఉండిపోతుంది అనమాట వాళ్ళకి. అంటే దాన్నే మనం ఇనిషియేట్ వర్సెస్ గిల్ట్ ఫీలింగ్ అంటాం. ఇది 3 to 6 years మధ్య పిల్లల్లో ఎక్కువగా డెవలప్ అవుతుంది. అయితే ఈ స్టేజ్లో ఒక ఇనిషియేట్ చేయడానికి పాపం వాళ్ళు ఒక పర్పస్తో డెవలప్ చేస్తారు అనమాట. అంటే ఏదైనా ఒక పని చేయాలంటే దాని యొక్క పర్పస్ తెలుసుకుంటారు, వాళ్ళు ట్రై చేస్తారు. కాబట్టి ఈ స్టేజ్లో డెవలప్ అయ్యే ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే పర్పస్. ఏమంటాం? పర్పస్. ఫస్ట్ స్టేజ్లో అయితే హోప్, సెకండ్ స్టేజ్లో అయితే విల్ పవర్, అండ్ థర్డ్ స్టేజ్లో అయితే పర్పస్. ఆ పర్పస్ని బేస్ చేసుకుని ఒక ఇనిషియేటివ్ అనేది తీసుకురావడం జరుగుతుంది పిల్లల్లో. ఈ ఇనిషియేట్ కనుక ఫెయిల్ అయితే నెగిటివ్ ఇంపాక్ట్ అయినటువంటి గిల్ట్ కింద ఉండిపోతుంది అనమాట.
ఇకపోతే నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ అనమాట. ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ అంటే ఇక్కడ ఇండస్ట్రీ అంటే ఇక్కడ ఏంటంటే ఒక రకంగా కాంపిటెన్సీ స్పిరిట్ అనమాట. ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ ఇది ఫోర్త్ ఇంపార్టెంట్ స్టేజ్. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది? 6 years దగ్గర నుంచి 11 years వరకు కూడా ఈ స్టేజ్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ 6 to 11 years మధ్య జరిగే ఇంపార్టెంట్ స్టేజ్ని మనం ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ. ఇండస్ట్రీ అంటే ఇక్కడ ఏంటంటే ఒక రకమైనటువంటి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనమాట. అంటే తన యొక్క పీర్ గ్రూప్తో అవ్వచ్చు, సాటి విద్యార్థులతో అవ్వచ్చు. అంటే దీన్ని మనం ఒక లేటర్ చైల్డ్హుడ్ కింద కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే ఈ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలు ఎక్కువగా కాంపిటెన్సీ స్పిరిట్తో ఉంటారనమాట. అంటే స్పోర్టివ్గా కాంపిటెన్సీగా ఉండడం, పక్క వాళ్ళతో టఫ్ కాంపిటీషన్ ఇవ్వడం, దాన్ని మనం ఇండస్ట్రీ అంటాం. ఆ టైంలో కనుక మనం ఎంకరేజ్ చేయకపోతే వాళ్ళు ఇంకా ఇన్ఫీరియారిటీ ఫీలింగ్లో ఉండిపోతారు. ఇన్ఫీరియారిటీ అంటే ఏంటి? నేను ఇంకా సరిపోనేమో, నా లెవెల్ అది కాదేమో, అంటే ఇంకా వాళ్ళలో కాంపిటెన్సీ స్పిరిట్ అనేది తగ్గిపోతుంది. దాన్ని మనం ఇన్ఫీరియారిటీ అని కూడా అంటాం అనమాట. అయితే ఈ స్టేజ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 6 నుంచి 11 years మధ్య ఉన్నటువంటి పిల్లల్లో డెవలప్ అయ్యేది ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ. ఇక్కడ వాళ్ళు ఎక్కువగా ఏం కోరుకుంటారంటే కాంపిటెన్సీ స్పిరిట్ అనేది వాళ్ళు డెవలప్ అవుతుంది. అంటే ఇక్కడ జరిగే ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే కాంపిటెన్సీ అనేది డెవలప్ అవుతుంది. సో ఇవి ఫస్ట్ 4 ఇంపార్టెంట్ స్టేజెస్. నెక్స్ట్ 5th ఇంపార్టెంట్ స్టేజెస్ ఏంటంటే 5th స్టేజ్ ఏంటంటే ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్ అంటే ఇది ఎప్పుడు ఎక్కువగా అడాలసెన్స్లో కనబడుతుంది. అంటే 11 దాటాక అంటే 12 దగ్గర నుంచి 18 years మధ్య అనమాట. అంటే 12 to 18 years మధ్య ఉన్నటువంటి హ్యూమన్ డెవలప్మెంట్లో ఈ స్టేజ్ అనేది గుర్తించడం జరుగుతుంది. ఏంటది? ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్. అంటే వాళ్ళు ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ గుర్తింపు కనుక మనం ఇవ్వలేకపోతే నెగిటివ్ ఇంపాక్ట్ రోల్ కన్ఫ్యూజన్ కింద మిగిలిపోతుంది. వాళ్ళ యొక్క రోల్ ఏంటి అన్నది వాళ్ళే కోల్పోయి ఇంకా ఎదరికి డెవలప్మెంట్లో వాళ్ళు మెచ్యూరిటీ చూపరు అనమాట. కాబట్టి ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఐడెంటిటీ కనుక ఫెయిల్ అయితే వాళ్ళ యొక్క రోల్ వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట పిల్లలు. కాబట్టి దీన్ని మనం 12 to 18 years మధ్య జరిగే స్టేజ్ కాబట్టి దీన్ని మనం ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్ స్టేజ్ అంటాం. ఈ స్టేజ్లో ఎక్కువగా కూడా ఫిడిలిటీ అంటే లోయల్ ఒబీడియన్స్గా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఫిడిలిటీ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఈ ఫిడిలిటీ అంటే ఏంటి? నలుగురితో లాయల్గా ఒబీడియంట్గా ఉండడం, వాళ్ళ యొక్క ఐడెంటిటీ గుర్తించుకోవడం. అది కనుక ఫెయిల్ అయితే రోల్ కన్ఫ్యూజన్ ఉండిపోతారు. అది 11 to 18 years మధ్య జరుగుతుంది. ఇక అయిపోతే నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఇంటిమెసీ వర్సెస్ ఐసోలేషన్. ఇంటిమెసీ వర్సెస్ ఐసోలేషన్ ఈ స్టేజ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 18 నుంచి 35 years అనమాట. దీన్ని మనం యంగ్ అడల్ట్హుడ్ అంటాం. ఏమంటాం ఈ స్టేజ్ని? యంగ్ అడల్ట్హుడ్. అంటే ఇంటిమెసీ వర్సెస్ ఐసోలేషన్ 18 years నుంచి 35 years వరకు ఈ స్టేజ్ అనేది ఉంటుంది. దీన్ని మనం యంగ్ అడల్ట్హుడ్ అంటాం. ఇంటిమెసీ అంటే ఏంటి? ఒక రిలేషన్ ఏర్పరచుకుంటారు, లవ్ అనేది డెవలప్ అవుతుంది, ఒక కేరింగ్, ఎమోషన్, ఎఫెక్షన్ ఇవన్నీ కూడా మనకి ఈ ఇంటిమేసీ ఒక మనిషికి దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తారనమాట. దాన్ని మనం ఇంటిమేసీ అంటాం. ఇన్ కేస్ ఆ టైంలో కనుక ఏదైనా బ్రేకప్ అయినా లేదా విడిపోయినా వాళ్ళు ఒక ఐసోలేషన్లో ఉండిపోవడానికి ప్రయత్నిస్తారనమాట. అంటే దాన్ని మనం ఐసోలేషన్ అంటే సింగిల్గా బతకడానికి ట్రై చేస్తారు. దానికి ఆపోజిటే ఇంటిమేసీ, ఒక చనువుగా ప్రేమగా ఒక రిలేషన్తో ఉండడానికి ప్రయత్నిస్తారు అనమాట. అంటే ఇంటిమేసీ వర్సెస్ ఐసోలేషన్ ఇది 18 to 35 years మధ్య జరుగుతుంది. కాబట్టి ఈ స్టేజ్లో ఎక్కువగా వాళ్ళు లవ్ అనేది డెవలప్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఈ స్టేజ్లో జరిగే ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే లవ్ అన్నది ఈ యంగ్ అడల్ట్హుడ్లో డెవలప్ అవుతుంది. 18 to 35 years ఉన్నటువంటి స్టేజ్ని యంగ్ అడల్ట్హుడ్ స్టేజ్ అంటాము. ఇది ఇంటిమేసీ వర్సెస్ ఐసోలేషన్ కిందకు వస్తుంది అనమాట. ఈ స్టేజ్లో జరిగే ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే లవ్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఇకపోతే నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టేజ్కి వచ్చేటప్పటికి జనరేటివిటీ వర్సెస్ స్టాగ్నిటీ. జనరేటివిటీ వర్సెస్ స్టాగ్నిటీ అంటే ఈ ఏజ్లో ఇందాకటువంటి ఏజ్లో ఏం చెప్పుకున్నాం? లవ్ అనేది డెవలప్ అవుతుంది. ఒక వ్యక్తిని తన భాగస్వామిగా ఉంచుకోవడం లేదా కేరింగ్గా లవ్, ఎమోషన్, ఎఫెక్షన్గా చూసుకోవడం అనేది జరుగుతాయి. అయితే దీంతో పాటు కొంచెం ఎడిషనల్గా కేరింగ్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. అంటే ఆ సంపాదించుకున్నటువంటి వ్యక్తిని కేరింగ్గా చూసుకోవాలి, అంటే ఇంకొంచెం ప్రొడక్టివ్గా వాళ్ళకి ఎంతో కొంత చేసి పెట్టాలి. అంటే జనరేటివిటీ అన్నది ఈ స్టేజ్లో జరుగుతుంది అనమాట. ఎప్పుడు? జనరేటివిటీ వర్సెస్ స్టాగ్నిటీ స్టేజ్లో అనమాట. అంటే ప్రొడక్షన్ ఇంకా బాగా అంటే సంపాదించిన దానికంటే మరొక దాన్ని ఇంకా కొంచెం బాగా ప్రొడ్యూస్ చేయాలి, అంటే ఉన్న వాళ్ళకి ఇంకొంచెం బాగా చేసి పెట్టాలి. అలాగే కేరింగ్ అనేది బాగా డెవలప్ అవుతుంది, రెస్పాన్సిబిలిటీస్ కూడా బాగా పెరుగుతాయి అనమాట. అంటే దీని అంతటిని మనం జనరేటివిటీ అంటాం.
ఇన్ కేస్ అది కనుక ఫెయిల్ అయితే ఏ బాధ్యత ఉండదు, నో రెస్పాన్సిబిలిటీస్ అలాగే ఏమీ ఉండవు, కాబట్టి అది స్టాగ్నిటీ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే జనరేటివిటీ వర్సెస్ స్టాగ్నిటీ. ఇది 35 నుంచి 65 మధ్య జరుగుతుంది అనమాట. 35 ఇయర్స్ దగ్గర నుంచి 65 ఇయర్స్ మధ్య జరిగేదాన్ని జనరేటివిటీ వర్సెస్ స్టాగ్నిటీ అని అంటాం అనమాట. ఈ స్టేజ్లో వాళ్ళు ప్రొడక్టివ్గా ఆలోచిస్తారు, కేరింగ్ అనేది డెవలప్ అవుతుంది, రెస్పాన్సిబిలిటీస్ డెవలప్ అవుతాయి, ఇదంతా కూడా జనరేటివిటీ స్టేజ్లో డెవలప్ అవుతుంది. అది కనుక ఫెయిల్ అయితే స్టాగ్నిటీలో ఉండిపోతుంది అనమాట. సో ఈ స్టేజ్లో వాళ్ళకి డెవలప్ అయ్యేది కేరింగ్ అనేది డెవలప్ అవుతుంది. ఇకపోతే లాస్ట్ స్టేజ్ ఇంటిగ్రిటీ వర్సెస్ డిస్పైర్. ఇంటిగ్రిటీ అంటే ఫైనల్గా వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు ఇప్పటి వరకు సాధించిన దాని మీద, లైఫ్ మీద ఒక రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళు ఏం సాధించారు, ఏం సంపాదించుకున్నారు, ఏం కోల్పోయారు, అలాగే వాళ్ళు ఏం లాస్ అయిపోయారు, ఇవన్నీ కూడా మనకి ఇంటిగ్రిటీ అంటే వాళ్ళ యొక్క లైఫ్ గురించి ఒక రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. అలాగే వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారు లైఫ్ అంటే ఇదా అని చెప్పి ఒక మీనింగ్ఫుల్ యాక్సెప్టెన్స్ అన్నది అక్కడ జరుగుతుంది అనమాట. అంటే మొత్తం ఇంటిగ్రిటీ అయిన తర్వాత రిఫ్లెక్షన్స్ చేసి ఒక మీనింగ్ఫుల్ యాక్సెప్టెన్స్, వాళ్ళకి లైఫ్ అంటే ఒక జ్ఞానోదయం అవుతుంది అనమాట. ఓకే, అది కూడా అవ్వకపోతే డిస్పైరింగ్, హోప్లెస్, అంటే అదే వాళ్ళకి ఇంకా ముగింపు అంటే జీవితానికి. అదే ఈ స్టేజ్లో వాళ్ళకి ఒక జ్ఞానోదయం అవుతుంది కాబట్టి ఒక విజ్డమ్ అంటే ఏంటో తెలుస్తుంది అనమాట. విజ్డమ్ అంటే తెలివితేట, అంటే ఒక లైఫ్ అంటే ఇదా, నేను ఇది సాధించానా లేదా ఇది నేను కోల్పోయానా అనేది వాళ్ళకి ఒక విజ్డమ్, ఒక జ్ఞానోదయం అనేది అవ్వడం జరుగుతుంది అన్నమాట. దీన్నే మనం లాస్ట్ స్టేజ్ అయినటువంటి డిస్పైర్ వర్సెస్ ఇంటిగ్రిటీలో తెలుసుకుంటాం. సో ఈ స్టేజ్లో వాళ్ళకి విజ్డమ్ అనేది డెవలప్ అవుతుంది. ఇవి మొత్తం మనకి ఎరిక్ ఎరిక్సన్ అనే ఒక సైకాలజిస్ట్ ఇచ్చినటువంటి సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ 8 స్టేజెస్. మరొకసారి ఫాస్ట్గా చెప్తాను. ఆ 8 స్టేజెస్ ఏంటంటే ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్, అండ్ సెకండ్ వన్ ఆటోనమీ వర్సెస్ షేమ్ అండ్ డౌట్, థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఇనిషియేట్ వర్సెస్ గిల్ట్, ఫోర్త్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ, ఫిఫ్త్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్, అండ్ సిక్స్త్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్, అండ్ సెవెంత్ స్టేజ్కి వచ్చేటప్పటికి జనరేటివిటీ వర్సెస్ స్టాగ్నిటీ, అండ్ ఎయిత్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఇంటిగ్రిటీ వర్సెస్ డిస్పైర్. అలాగే ఒక్కొక్క స్టేజ్లో ట్రస్ట్ అండ్ మిస్ట్రస్ట్ స్టేజ్లో వాళ్ళకి డెవలప్ అయ్యేది హోప్, అలాగే సెకండ్ ఆటోనమీ వర్సెస్ షేమ్ అండ్ డౌట్లో వాళ్ళకి డెవలప్ అయ్యేది ఒక విల్ పవర్, అలాగే థర్డ్ ఇంపార్టెంట్ స్టేజ్ అయినటువంటి ఇనిషియేటివ్ వర్సెస్ గిల్స్లో వాళ్ళకి డెవలప్ అయ్యేది పర్పస్ఫుల్ పవర్, అలాగే ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీలో వాళ్ళకి డెవలప్ అయ్యేది ఒక కాంపిటెన్సీ స్పిరిట్, అలాగే ఫిఫ్త్ స్టేజ్ అయినటువంటి ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్ వాళ్ళకి డెవలప్ అయ్యేది ఫిడెలిటీ, అలాగే సిక్స్త్ స్టేజ్ అయినటువంటి ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్ డెవలప్ అయ్యేది లవ్, అలాగే నెక్స్ట్ జనరేటివిటీ వర్సెస్ స్టాగ్నిటీలో డెవలప్ అయ్యేది కేరింగ్, అండ్ లాస్ట్ ఇంటిగ్రిటీ వర్సెస్ డిస్పైర్లో వాళ్ళకి డెవలప్ అయ్యేది విజ్డమ్. ఇవి డిఫరెంట్ స్టేజెస్, డిఫరెంట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్. సో దీన్నే మనం స్టేజెస్ ఆఫ్ సోషలైజేషన్ అనొచ్చు, లేదా సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ అని కూడా అనొచ్చు అనమాట. సో వన్స్ అగైన్ దీన్ని ప్రతిపాదించిన సైకాలజిస్ట్ పేరు ఎరిక్ ఎరిక్సన్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్.